అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో శ్రావణమంగళ గౌరీ వ్రతం పూజని ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి, నియమాలు ఏం పాటించాలి, నైవేద్యం, వాయనం ఇలా పూర్తి సమాచారం అంతా కూడా నేను ఈ వీడియో ద్వారా అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. శ్రావణమంగళ గౌరీ వ్రతం పూజని ప్రత్యేకంగా మనము గౌరీదేవిని అయితే మనం ఆరాధిస్తామండి. స్త్రీలు తమ వైధవ్యం తొలగి దీర్ఘ సుమంగళిగా నిండు నూరేళ్లు సుమంగళిగా ఉండేందుకోసం ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారండి. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో ప్రత్యేకంగా ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారు. అయితే ఆనవాయితీ ఉన్న వాళ్ళ గురించి అయితే ఒక 2 minutes అయితే మాట్లాడుకుందామండి. ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని అయితే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో అయితే ఆచరించాలండి. 5 సంవత్సరాలు అయితే ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలండి. మొదటి సంవత్సరం వచ్చేసి అమ్మగారి ఇంట్లో చేసుకోవాలి, తర్వాత 4 సంవత్సరాలు అయితే అత్తగారింట్లో చేసుకోవాలండి. ఈ వ్రతానికి చాలా నియమాలు అయితే ఉన్నాయండి. అంటే ఉపవాసం ఉండాలి, అలానే మనం ఇందులో పిండి దీపాలను వెలిగించాలి, వ్రతకథ చదువుకోవాలి. వ్రతకథ చదువుకున్నంతసేపు మనము ఒక అట్లకాడని దీపం మీద పెట్టుకొని ఆ దీపంలో కాలుతుంది కదండి, ఆ పొగ అనేది ఉంటుంది కదా, నల్ల మసి, ఆ మసితో వచ్చిన ముత్తైదువులకి మనము బొట్టుగా పెట్టాలి. ఇలా కొద్దిగా నియమాలు అనేటివి ఉన్నాయండి. ఇదేంటంటే చాలా మందికి ఇంటి ఆనవాయితీ ప్రకారమే వస్తుందండి. కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒకవేళ మీ అత్తగారిని అడిగి వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి పూజారిని కనుక సంప్రదిస్తే వాళ్ళు, అంటే ఒక్కొక్క సైడ్ ఒకలా ఉంటుంది కదండి, ఒక్కొక్క ప్రాంతం సైడ్ ఒకలా చేస్తారు కాబట్టి మీకు పూజారి అనేది మీకు క్లియర్గా అయితే వివరిస్తారండి. అయితే ఇప్పుడు ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలండి అంటే, మాకు దీర్ఘ సుమంగళ యోగం కావాలి, ఆ గౌరీదేవి ఆశీస్సులు కావాలి అనే దాని గురించి ఇప్పుడైతే నేను తెలియజేస్తానండి. నార్మల్గా అయితే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని అయితే శుభ్రం చేసుకోవాలండి. ఈరోజు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటంటే, ఎవరైతే మీరు గౌరీదేవిని ఆరాధించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు, అంటే ఈరోజు ప్రత్యేకంగా పూజ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే తలకి నూనె అనేది పెట్టుకోకూడదండి. అలానే నాన్ వెజ్ అనేది తినకూడదు. అలానే చిన్న పిల్లలను అయితే కొట్టడము, తిట్టడము, చీపుర కట్టలతో కొట్టడం అలాంటివి అయితే చేయకూడదండి. అలానే ఈ రోజున పూజ అయ్యేంత వరకు మీరు ఉపవాసం అనేది ఉండి చేస్తే చాలా మంచిదండి. లేదు ఒకవేళ మీకు ఆరోగ్య రీత్యా ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఏదైనా పాలు కానీ పండ్లు కానీ తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈరోజు ఖచ్చితంగా పూజలో గౌరీదేవి ఫోటో అనేది పెట్టుకోవాలండి. గౌరీదేవి ఫోటో అనేది దొరకదు కదా, అంటే ఏ దేవుణ్ణి పెట్టుకోవాలి అంటే మనకి ఉమామహేశ్వరుల ఫోటో ఉంటుంది కదండి, శివుడు పార్వతి ఉన్న ఫోటో. గౌరీదేవి అంటే ఎవరండి, సాక్షాత్తు ఆ పార్వతీదేవి యొక్క స్వరూపమే కదండి. కాబట్టి మనం శివపార్వతుల ఫోటో అనేది ఖచ్చితంగా పూజలో పెట్టుకోవచ్చండి. కానీ గౌరీదేవిని ఎక్కువగా పసుపుతో చిన్న ముద్దను చేసుకొని మనము గౌరీదేవిని అయితే చేస్తూ ఉంటామండి. అలా కూడా చేసుకోవచ్చండి. ఒకవేళ అలా చేసుకున్న వాళ్ళు పూజ అంతా అయిన తర్వాత ఆ పసుపుతో చేసినటువంటి గౌరమ్మని పూజ అయిన తర్వాత మంగళవారం చేస్తాం కాబట్టి బుధవారం రోజున మీరు ఉద్వాసన అనేది చెప్పుకొని, అంటే మంగళవారం రోజున మనం ఎవరిని కూడా ఇంట్లో నుంచి పంపించము, అలానే ఇలాంటి మూర్తుల ఫోటోలను మనం పీఠాలను కదిలించాం కాబట్టి మీరు తర్వాత రోజు బుధవారం రోజున ఉదయాన్నే నార్మల్గా పూజ చేసుకొని తర్వాత తులసి కోటలో కానీ మీరు ఆ పసుపు ముద్దను అయితే మీరు నీళ్ళల్లో కరిగించేసి తులసి కోటకైతే వేసేయచ్చండి. లేదు అంటే పచ్చని చెట్టుకైతే వేసేయచ్చు. అయితే ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో స్టార్టింగ్ అయితే చెప్తానండి. మీరు ఒకవేళ మీ పూజా రూమ్ కనుక పెద్దదిగా ఉండి మీ పూజా రూమ్లో ప్లేస్ కనుక ఉంటే అక్కడే మీరు శివపార్వతుల ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నాకైతే పూజ రూమ్ చిన్నది కాబట్టి నేను సపరేట్గా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని ఆ పీఠంలో నేను శివపార్వతుల ఫోటో పెట్టుకొని ముందుగా అయితే దీపాలన్నింటినీ సిద్ధం చేసుకున్నానండి. ఇన్ని దీపాలు పెట్టాలి, అన్ని దీపాలు పెట్టాలి అని ఎక్కడ కూడా లేదండి. మీ శక్తి కొలది, ఒకవేళ మీ దగ్గర 2 దీపాలు ఉన్నా, ఒక దీపం ఉన్నా సరే, ఒక దీపం పెట్టుకునే వాళ్ళు 2 ఒత్తులను కలిపి వెలిగించుకోండి. మీరు ఒకవేళ 2 దీపాలు పెట్టుకున్న వాళ్ళు నార్మల్గా మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చండి. తర్వాత మీరు ఈ పూజలో ఏదైనా సరే మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు విఘ్న నివారకుడు ఆదిదేవుడు గణపతిని ప్రార్థిస్తాము. మొదట మనం ఏ పూజ చేసినా గణపతిని మనం ఆవహించి పూజ చేస్తాం కాబట్టి చిన్న పసుపుతో చిన్న గణపతిని చేసుకోండి. లేదు అంటే మీ దగ్గర గణపతి విగ్రహం ఫోటో ఉన్న పెట్టుకొని ముందుగా గణపతికి మీరు పంచోపచార పూజ అనేది చేసుకోండి. ఒకవేళ మీకు షోడశోపచార మంత్రాలు వస్తే చేసుకోండి, తప్పైతే ఏం లేదు. ఒకవేళ మీకు పంచోపచార పూజ అంటే దీపం, ధూపం, నైవేద్యం అనేది ఆ గణపతికి సమర్పించి నైవేద్యంగా చిన్న బెల్లం కానీ లేదా అరటి పండు కానీ ఏదైనా ఎండు ఖర్జూరం కానీ ఏదైనా సరే మీ శక్తి కొలది మీరు ఆ గణపతికి అయితే నైవేద్యం సమర్పించి తర్వాత గణపతి మూర్తిని అయితే 3 సార్లు కదిలించాలండి. అంతటితో మనకి గణపతి పూజ అయితే అయిపోతుంది. మనం నిత్య పూజలాగా ఎలా చేస్తామో అలానే చేసుకోవాలండి ఈ మంగళ గౌరీ వ్రతాన్ని కూడా. అయితే ఇప్పుడు మనము గౌరీదేవికి అయితే మనం పూజ అనేది చేసుకుంటాము. గౌరీదేవికి అయితే మీకు షోడశోపచార మంత్రాలు తెలిస్తే మనకి బయట పూజా మార్కెట్లో మంగళ గౌరీ వ్రతం పుస్తకం అనేది దొరుకుతుందండి. ఇది కేవలం 10 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. దొరికితే తెచ్చుకో
తీసుకోండి. అందులో మీరు గౌరీదేవి అష్టోత్తరాలు అయితే ఉంటాయండి, తప్పకుండా మీరు పూజలో అయితే పఠించండి. ఒకవేళ గౌరీదేవి అష్టోత్తరాలు మీకు తెలియలేదు అంటే మీరు పార్వతీదేవి అష్టోత్తరాలు కానీ, లలితాదేవి అష్టోత్తరాలు కానీ, ఏమీ లేదు అంటే దుర్గమ్మ అష్టోత్తరాలు కానీ మీరు ఉంటే పఠించుకోండి, చాలా మంచిది. ఒకవేళ మీకు ఏ పుస్తకాలు ఏ మంత్రాలు దొరకలేదు అని అనుకుంటే ఓం గౌరీదేవ్యై నమః, ఓం గౌరీదేవ్యై నమః, ఓం గౌరీదేవ్యై నమః అని పుష్పాలతో కానీ, అక్షింతలతో కానీ, కుంకుమతో కానీ, ఎక్కువగా అయితే ఈ పూజనైతే కుంకుమతో అయితే చేస్తూ ఉంటారండి. ఎందుకంటే మనము దీర్ఘ సుమంగళి యోగం కోసం పూజ చేస్తున్నాం కాబట్టి నిండుగా పసుపు కుంకుమలు కావాలి కాబట్టి మనం అమ్మకి నిండుగా పసుపుతో కానీ కుంకుమతో కానీ ఒక్కొక్కసారి రెండిటితో కలిపి కూడా మీరు కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చండి. కుంకుమతో అష్టోత్తరాలన్నీ మీరు పఠించుకున్న తర్వాత అమ్మవారికి మీరు తాంబూలం అనేది ఇవ్వాలండి. తాంబూలం అంటే ఏమి ఇవ్వాలి అంటే అమ్మకి మీ శక్తి కొలది ఒక జాకెట్ కానీ, ఒక 2 తమలపాకులు, 2 వక్కలు, అరటి పండ్లు, అలానే గాజులు, కొంతమందికి సౌభాగ్య కిట్టు అనేది పూజా షాప్లో అమ్ముతారండి. 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. తప్పకుండా ఈ శ్రావణ మాసంలో అయితే తెచ్చిపెట్టుకోండి, చాలా మంచిది. ఇవన్నీ మీరు అమ్మవారికి నిండు వాయనం లాగా, కొంతమంది వాళ్ళ శక్తి కొలది ఆనవాయితీ లేని వాళ్ళు అమ్మకి చీర జాకెట్ అవి పెట్టి అమ్మకు వాయనం అనేది ఇస్తారండి. పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి మీరు వాయనం అనేది ఇవ్వచ్చు. ఈ పూజలో నైవేద్యం విషయానికి వస్తే మీ శక్తి కొలది మీ దగ్గర ఏవి ఉంటే వాటిని మీరు నైవేద్యంగా పెట్టండి. పొంగల్ కానీ, క్షీరాన్నం కానీ, అలానే పులిహోర కానీ, లేదు ఏమీ లేదు అనుకున్న వాళ్ళు బెల్లం కానీ, పాలను కానీ మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. తర్వాత మీరు అమ్మవారికి వాయనం అనేది ఇచ్చేసి తర్వాత మంగళహారతి అనేది ఇవ్వాలండి. ఇలా అయితే ఆనవాయితీ లేని వాళ్ళైతే పూజ అనేది చేసుకుంటారండి. అయితే పూజ అంతా అయిన తర్వాత ఈ వాయనంలో పెట్టిన వస్తువుల్ని ఏం చేయాలి? మంగళవారం రోజు కదా అండి, మరి అమ్మవారి పీఠాన్ని కదిలించాలి లేదా అంటే మీరు మంగళవారం రోజున పూజ చేసిన వాళ్ళు అమ్మవారి గౌరీ ముద్దను కానీ, అమ్మవారి ఫోటోను కానీ కదిలించకూడదండి. తర్వాత రోజు బుధవారం రోజున మీరు ఉదయాన్నే అమ్మవారికి నార్మల్గా నిత్య దీపారాధన లాగా చేసుకొని హారతి అనేది ఇచ్చేసి తర్వాత మీరు ఫోటోను అయితే కదిలించాలండి. అలానే పసుపుతో చేసిన గౌరమ్మని మీరు, అలానే పసుపుతో చేసిన గణపతిని మీరు మంచి నీళ్ళల్లో కలిపేసి ముందుగా అయితే ఇంట్లో అయితే కొద్దిగా సంప్రోక్షణ అనేది చేసుకోండి. మరి కొంతమంది ఆ పసుపుతో గౌరమ్మని చేస్తారు కదండి, కొద్దిగా నీళ్ళతో కలిపి ఆ గౌరీ ముద్దని పసుపు కుంకాలు అంటే తాలిబొట్టుకైతే పెట్టుకుంటూ ఉంటారండి. అలా కూడా పెట్టుకోవచ్చండి, చాలా మంచిది. మిగిలినది వచ్చేసి మీరు మంచి నీళ్ళలో కలిపేసి ఏదైనా పచ్చని చెట్టుకు పోయండి. ఒకవేళ ఎవరైనా తొక్కుతారు అని అనుకున్నప్పుడు మీరు అలానే ఆ గౌరమ్మను కదిలించేసి మీరు అలానే పెట్టుకొని ఏదైనా సరే టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఏదైనా నదీ తీరాలకి చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళల్లో కలిపేయండి, చాలా మంచిది. తర్వాత వాయనంలో పెట్టిన వస్తువులను ఏం చేయాలి అంటే తప్పకుండా మీరు ఈ వస్తువులను ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు కానీ వాళ్ళ అత్తగారు కానీ తీసుకోవాలండి. అందులో పెట్టిన జాకెట్ కానీ, ఒకవేళ చీర పెడితే చీరను కానీ వాళ్ళు మాత్రమే ధరించాలండి. ఎటు పరిస్థితుల్లో ముత్తైదువులు కానీ వాళ్ళకైతే మీరు ఇవ్వకూడదండి. ఎందుకంటే ఇది మీరు పూజ చేశారు, మీ సుమంగళి కోసం మీరు చేస్తున్నారు కాబట్టి ఈ వాయనంలో పెట్టినటువంటివి మీరే తీసుకోవాలండి. ఒకవేళ మీకు శక్తి కనుక ఉంటే ఎవరైనా సరే పూజ అంతా అయిన తర్వాత మంగళవారం రోజున ఒక ముత్తైదువుని ఇంటికి పిలిచి ఆ ముత్తైదువుని గౌరీదేవిగా భావించి ఆమెకి మీరు ఒక సపరేట్గా వాయనం అనేది ఏర్పాటు చేసుకొని వచ్చిన ముత్తైదువుకి మీరు వాయనం అనేది ఇవ్వచ్చండి. ఇలా చేయొచ్చు, కానీ అమ్మవారికి పెట్టిన వాయనం మాత్రం వచ్చిన ముత్తైదువుకి అయితే ఇవ్వకూడదండి. ఇదండి ఈ వీడియోలో మంగళ గౌరీ వ్రతం రోజున ఆనవాయితీ లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలో క్లియర్గా తెలియచేశానండి. తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా సరే యూజ్ అవుతుంది అని అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని పూజలు వివరాలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి, తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే అండి, సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.